కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని దీప్తి జూనియర్ కాలేజ్ తరగతి గదిలో విద్యార్థులను విచక్షణ రహితంగా చితకబాదిన, మానసికంగా ఇబ్బంది పెట్టిన లెక్చరర్ మరియు కళాశాల యాజమాన్యంను వెంటనే అరెస్ట్ చేయాలని ఆల్ ఇండియా స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్, రాష్ట్ర కార్యదర్శి నాగరాజులు డిమాండ్ చేశారు. దీప్తి జూనియర్ కళాశాలలో 2 ఇంటర్ విద్యార్థులను విచక్షణారహితంగా బాది విద్యార్థుల గాయాలకు స్ప్రే కొట్టి పంపించిన కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు దీప్తి జూనియర్ కాలేజీ వద్ద ఆందోళన చేశారు. దీప్తి జూనియర్ కళాశాల యాజమాన్యం ప్రిన్సిపాల్ ప్రభుత్వ నియమ నిబంధనలను పూర్తిస్థాయిలో తొక్కి ప్రభుత్వం నియమించిన ఫీజులు కంటే ఎక్కువ మొత్తంలో ఫీజులు రాబడుతూ పరీక్ష ఫీజు, అడ్మిషన్ మరియు ట్యూషన్ ఫీజు, ప్రాక్టికల్ రికార్డ్ ఫీజు, లాబొరేటరీ ఫీజు ఇలా అనేక రూపాలలో ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించకుండా ఎక్కువ మొత్తంలో విద్యార్థుల నుండి ఎంసెట్, నీట్ వంటి రకరకాల పేర్లతో విద్యార్థులను దోపిడీ చేస్తున్న కళాశాల గుర్తింపు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను చితకబాదిన లెక్చరర్స్ మరియు యాజమాన్యంను వెంటనే విచారించి కళాశాల గుర్తింపు రద్దు చేసి విద్యార్థులను రక్షించాలని, లేని పక్షంలో ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పిలిచిన తర్వాత ఎవరో సార్ చూసినాడంట, వచ్చి తనని లేపి ఎన్నేటు కొట్టారు. పోయి మా తమ్ముని సిఇసి కృపకుమార్ పిలిచండి, వాడికి ఎన్నేటు కొట్టాడు, వాడి హ్యాండ్, వాడి లెగ్స్, వాడికి చీక్స్ చూడండి. చూసిన తర్వాత మీరు మాతో మాట్లాడండి, మాకు ఏం జరిగిందో మాకు చెప్పండి. మళ్ళీ మేము ఇదంతా మాట్లాడడానికి వెళ్ళింటే కాలేజ్లో మీరు ఎవరంటే మీకు తెలీదా? మేము స్కూల్లో మా పిల్లలు చదువుతున్నది కదా, మేము వచ్చేది ఊరోళ్ళంతా వచ్చారా మీ కాలేజ్కి? ఊరోళ్ళంతా వస్తారా కాలేజ్కి? ఏమన్నా వచ్చిందా? ఎవరో స్టాఫ్ అంట, మీరు వచ్చినారు, వస్తే బయటకు పోయినంట. అవును, మా తమ్ముడి దగ్గర తప్పు లేదు కాబట్టి మేము గట్టిగా మాట్లాడతాం. మీ దగ్గర తప్పు ఉంది కాబట్టి సైలెంట్గా ఉంటూ అంటున్నారు. ఎందుకు ఉండాలా? మేము సైలెంట్. అదే చూడండి, ఇద్దరు పిల్లలకు కొట్టారు. అదే ఇంకొక పిల్లని కొట్టారు. ఒకవేళ మా తమ్ముడు కోఎడ్యుకేషన్ కాబట్టి ఇది 9 కొట్టే ఇప్పుడు కూడా తగ్గలేదంటే ఎన్నేళ్ళు కొట్టారు. ఎన్నేళ్ళు కూడా సీసీటీవీ తీయండి. ఇప్పుడు పిల్లలను ఉండాలనుకుంటున్నారా, చంపాలనుకుంటున్నారా?